భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ఆర్టికల్ పేరు వినపడగానే అందరూ కూడా అయ్యో అని చెప్పేసి భయపడిపోతుంటారు. ఆ ఆర్టికల్ పేరే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370ది ఎప్పుడో 1952లో ఒకసారి, 54లో ఒకసారి, 58లో ఒకసారి, 65లో ఒకసారి, ఇలా అనేక సార్లు దానికి సంబంధించి అనేక పర్యాయాలు ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా అని అనేక రకాలుగా రాసుకున్నారు. కానీ అవన్నీ కూడా తర్వాత జరిగినాయి అనుకుంటూ ఇక్కడ దాకా వచ్చి 2019 ఆగస్టు 5వ తారీఖున ఒక చరమగీతం పాడారు ఆర్టికల్ 370కి. ఇది ఆర్టికల్ 370కి చరమగీతం పాడటం కరెక్టా కాదా, అది రద్దయింది అని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అనేది పక్కన పెడితే, ఈ రోజున ఆర్టికల్ 370కి సంబంధించి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్తోని అందరినీ మంత్రముగ్ధులు చేసిన యామీ గౌతమ్ హీరోయిన్గా, అలాగే నేషనల్ అవార్డు విన్నర్, దక్షిణాది రాష్ట్రాల్లో కాకుండా అలాగే ఉత్తరాదిలో కూడా చాలా మంచి పేరు సంపాదించిన ప్రముఖ నటి ప్రియమణి. ఆమె అనేక రకాల షోల ద్వారా కూడా ఎంతోమందిని ప్రత్యేకంగా సంపాదించుకున్నారు, తమ నటన ద్వారా ఎంతో ఆకట్టుకున్నారు. ఆమె మెయిన్ లీడ్స్లో, వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్లో నటించి తెరకెక్కించిన చిత్రమే ఆర్టికల్ 370. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆదిత్య జంబులే. ఈయన అనేక సార్లు షార్ట్ ఫిల్మ్లు తీసి నేషనల్ అవార్డులు పొందిన, ఒక ఆర్టికల్స్కి సంబంధించి, భారతీయ విజ్ఞానానికి సంబంధించి, భారతీయ అధికరణలకు సంబంధించి అనేక సార్లు సినిమాలను తెరకెక్కించేసి నేషనల్ అవార్డు సాధించిన ఈ దర్శకుడు మొత్తానికి ఆర్టికల్ 370తో అందరి మనసులను గెలిచాడు. కానీ సినిమా పరంగా గెలిచాడు, కానీ దానికి వాస్తవంగా మాట్లాడితే కనుక, నిజంగా మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోతే ఈ సినిమాలన్నీ బయటకు వచ్చాయన. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ అంటున్నాను, ఆర్టికల్ 370 గురించి చెప్తున్నాను అనుకుంటారేమో. దీనికి సంబంధించి ద కాశ్మీరీ ఫైల్స్ కానీ, ద కేరళ స్టోరీ కానీ, అలాగే ఉరి ద సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ 370 కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇవన్నీ కూడా, ఈ సవరణలన్నీ జరిగింది కూడా, ఇవన్నీ విజయాలు సాధించింది కూడా ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వీటికి సంబంధించి సినిమాలుగా వచ్చినప్పుడు, రూపొందించబడ్డప్పుడు సెన్సార్ కానీ గవర్నమెంట్ కానీ ఆమోదం తెలిపి వీటికి ఎంతో కొంత పబ్లిసిటీ అయితే తీసుకొచ్చి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాబోయే ఎలక్షన్స్, ఇంకొక 10 రోజులు 20 రోజుల ఎలక్షన్స్ ఉండగా ఇలాంటి సినిమాలు రావటం కరెక్టేనా? ఎక్కడొచ్చిందంటే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నిజంగా అద్భుతంగా ఉండింది. సినిమా పరంగా లెక్క చూస్తే కనుక ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపించింది. అక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా, ఆ కాశ్మీర్ లోయలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎంత చాకచక్యంగా ప్రవర్తించారు, ఒక పక్క గవర్నమెంట్, ఇంకో పక్క ఎన్ఐఏ అధికారులు, మరో పక్క ఆర్మీ అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మొత్తం పాకిస్తాన్ ఒకవైపుకి మళ్ళించి, చైనాని ఇంకొక వైపుకి మళ్ళించి, అలాగే రాజకీయ నాయకుల్లోని ప్రతిపక్షాలను కూడా అందరినీ గందరగోళానికి గురి చేసి ఒక రాజకీయ ఎత్తుగడతో ఒక చదరంగం ఆటలాగా ఆడి ఆ మొత్తానికి వాళ్ళు చేయాలనుకున్న పనిని ఎంత గొప్పగా చిత్రీకరించారు, ఎంత గొప్పగా చేశారు అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎవరికి తెలియదు. మిగతా అన్నీ కూడా మనం లెక్క చూస్తే కనుక ద కేరళ స్టోరీలో ఇంతమంది అమ్మాయిలు ఇబ్బంది పడ్డారనో, లేకపోతే ద కాశ్మీరీ ఫైల్స్లో అనేక మంది బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఇబ్బంది పడ్డారనో, మనకు అన్ని పుస్తకాల ద్వారానో, ఆ రోజు జరిగిన ఆర్టికల్స్ ద్వారానో మనకు తెలుసు. కానీ ఈ యొక్క ఆర్టికల్ 370కి సంబంధించి మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా కఠినంగా చేస్తే తప్ప ఇంత మంచి అవుట్పుట్ వచ్చే అవకాశమే లేదు. ఎనీవేస్, ఇలాంటి ఒక మంచి సినిమాని ఆర్టికల్ 370 రూపంలో తీసుకొచ్చిన టీం అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే భారతదేశానికి సంబంధించి ఒక గొప్ప ఆర్టికల్, దీనికి సంబంధించి ఒక జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఆ 2019 వరకు వాళ్ళు ఎలాంటి అనుభవించారు అనే దానికి చాలా చాలా గొప్పగా చిత్రీకరించి వాళ్ళందరినీ జీవితాలను చూపించారు దగ్గరగా. ఇకపోతే ఇవన్నీ నిజమేనా, ఇవన్నీ వాస్తవాలేనా అంటే అది నిజంగా అయితే దేవుడికే తెలియాలి. సినిమా పరంగా మాత్రం మాట్లాడితే సినిమాని మాత్రం అత్యద్భుతంగా తీశారు. కానీ ఇందులో నెగిటివ్ పార్ట్ ఏంటంటే అంతా తీశారు, కానీ ఎక్కడైనా రియల్ కాశ్మీర్కి సంబంధించిన మనుషులతో కనుక కొంచెం మాట్లాడించి అక్కడ ఉన్న పరిస్థితులు కనుక కొంచెం మాట్లాడితే ఇంకా బాగుండేదని చెప్పి అనిపించింది. ఏదేమైనా కూడా ప్రియమణి అసలుకి ఒక
పిఎంఓలో ఒక అసిస్టెంట్గా ఉన్నారు, ఒక పిఎంకి అసిస్టెంట్గా ఉన్న మనిషి ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఐఏఎస్ ర్యాంక్లో ఉన్న మనిషి ఎంత గొప్పగా నటించారంటే నిజంగా చెప్పడానికి మాటలో నిజంగా చూడాలి. అలాగనే ఎన్ఐఏ అధికారిగా జూని అనే ఒక క్యారెక్టర్లో నటించారు యామి గౌతమ్. వీళ్ళతో పాటు అనేక క్యారెక్టర్స్ కూడా నిజంగా సంభ్రమాచారాలకు గురి చేశాయి. క్లైమాక్స్లో చివరిలో ఒక అమిత్ షాని భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా డైరెక్ట్గా చూపించారు. మీడియా పాయింట్లో వాళ్ళందరినీ కూడా ఎలా తప్పుదోవ పట్టించారు అనే దానికి కూడా ఒక మంచి కాన్సెప్ట్తోని బయటకు వచ్చింది. కానీ బట్ అవన్నీ కూడా సినిమాటిక్ పరంగా కొంచెం లిబర్టీ తీసుకున్నట్టు అనిపించింది. ఇవన్నీ అయితే నిజంగా 100% వాస్తవాలు అయితే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఏదేమైనా ఒక మంచి సినిమా అయితే చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. దాదాపు 2.5 గంటల పాటు ఇంట్లోనే కూర్చొని చూస్తా ఒక భారతదేశానికి సంబంధించి ఎంతో గొప్పగా అనుకునే కాశ్మీర్ గురించి, మన భారతదేశం, మనం మేరా భారత్ మహాన్ అనుకునే ఒక భారతదేశం గొప్పతనాన్ని చూపించడం కోసం, కాశ్మీర్ వాళ్ళంతా కూడా మన వాళ్ళే అని చెప్పడం కోసం, అక్కడ లోకల్లో ఉన్న కాశ్మీరు రాజకీయ నాయకులు అయితేనేమి వాళ్ళల్లో వాళ్ళు ఎలా చేతులు కలిపి ఒక ఉగ్రవాదులతో ఎలా చేతులు కలుపుతారు, వాళ్ళందరినీ సైలెంట్ చేశారనే దానికి ఒక రాజకీయ ఎత్తుగడ ఎలా ఫలించిందనేది చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్ 370 చూడాల్సిందే. ఇట్లాంటి సినిమాలు మంచి వస్తూనే ఉండాలి, దానికి సంబంధించి తెలుసుకుంటూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా వచ్చిన ప్రతి సినిమా కూడా థియేటర్స్కి వెళ్ళి అని చెప్పేసి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కారణం మంచి సినిమాలు, ఇట్లాంటి కొన్ని సినిమాలు డైరెక్ట్గా కూడా థియేటర్ నుంచి ఓటీటీకి కూడా వస్తూ ఉన్నాయి. వీటినైనా చూస్తూ ఉండండి, కొన్ని విషయాలు తెలుసుకోండి. రాజకీయంగా మనం ఎత్తుగడలు వేసే వాళ్ళందరినీ రోజు చూస్తుంటాం. అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాల జోడీ ఎంత గొప్పగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. భారతదేశం మొత్తం వీళ్ళిద్దరి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. దీనికంటే రాజకీయ పరంగా వాళ్ళు అనేక రకాలైన చర్యలు చేపట్టేసి మొత్తం భారతదేశం మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని కంట్రోల్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అనగానే ముందు వీళ్ళిద్దరి పేర్లు ముందుకు వస్తాయి. ఒకళ్ళు కృష్ణుడు అయితే మరొకళ్ళు అర్జునుడిలాగా. వీళ్ళిద్దరు కూడా కలిసి దేశాన్ని వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే వీళ్ళిద్దరిని మనం ఎప్పుడు రాజకీయంగానో న్యూస్ల్లోనో లేకపోతే పేపర్లోనో చూస్తుంటాం, కానీ వీళ్ళిద్దరిని క్యారెక్టర్స్ రూపంలో సినిమాలో ఎప్పుడు చూసుండం. కానీ ఒక పర్టికులర్ సినిమాలో వీళ్ళిద్దరు కూడా కలిసి నటించినట్టుగా వీళ్ళిద్దరు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఒక పని చేయాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా చేస్తారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఆర్టికల్ 370 అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఖచ్చితంగా చూడండి. నేను చూశాను, మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కనుక వీళ్ళిద్దరి గురించి మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి, నేనేమనుకుంటున్నాను నేను చెప్తున్నాను. ఇకపోతే ఆర్టికల్ 370కి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.